ఫ్రెండ్స్ టెక్నోస్ 1956కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 2, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఇప్పుడు సమ్మర్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేసాం మొబైల్కి సంబంధించి ఏమేమి డీల్స్ బాగున్నాయో అండ్ కొన్ని గ్యాడ్జెట్స్ మొత్తం ల్యాప్టాప్స్ అన్నీ మొత్తం కంప్లీట్ గ్యాడ్జెట్స్ లిస్ట్ కలిపి ఒక 30+ డీల్స్ ఇంకొక వీడియో చేశాను. ఒకవేళ వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుని నైకీ స్లైడ్స్ చాలా వరకు తక్కువ రేట్కి వస్తున్నాయి. చాలా మోడల్స్ 1500 రూపీస్ దగ్గర వస్తున్నాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డీల్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 ఎడ్జ్ లాంచ్ డేట్ అయితే లీక్ చేశాడు. ఈవీ లీక్స్ లాంచ్ డేట్ ఇటాలియన్లో ఉంది. 13 మ్యాజో అని ఉంది, అంటే మే 13వ తారీఖు ఇది లాంచ్ చేయబోతున్నారు. మోస్ట్లీ గ్లోబల్గా ఇది మే 13వ తారీఖు లాంచ్ అవుతుంది. S25 ఎడ్జ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. IP68 రేటింగ్ ఉంటుంది అండ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది ప్రైస్ మీకు తక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, 80,000 పైనే దీని ప్రైస్ అయితే పెట్టవచ్చు. మీరు 40,000 50,000 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం కొద్దిగా మేల్కోండి. శాంసంగ్ 80,000 దాకా పోయితే తర్వాత మీకు సంవత్సరం తర్వాత సేల్స్లో అట్లా మీకు 50కి అట్లా రావచ్చేమో. దీనిలో మెయిన్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. మరి చూడాలి ఇది ఎంతసేపు బ్యాటరీ వస్తుందో. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R చూసాం మనం 8S Gen 3 ప్రాసెసర్తో. ఇప్పుడు నియో 10 రాబోతుంది. దీని తర్వాత నియో 10 Pro వస్తుంది. నాకు తెలిసి నియో 10 ఒక 30,000 దగ్గరలో తీసుకొని రావచ్చు. నియో 10R ఆల్రెడీ వచ్చింది, 25,000 దగ్గరలో తీసుకొని వచ్చారు. నియో 10 Pro వస్తే 35,000 దగ్గర తీసుకొని రావచ్చు. మొత్తం 3 ఫోన్స్ 3 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే నియో 10 రాబోతుందో దీని లీక్ చూస్తే మాత్రం ఎడ్రినో జీపీయూ కనిపిస్తుంది. ఎడ్రినో 825 జీపీయూ కనిపిస్తుంది. జీపీయూ ప్రాసెసర్ వచ్చేసరికి 8S Gen 4లో ఉంటుంది. ఇది కొత్త ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుంచి. అండ్ ఈ ఫోన్ మే ఎండింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10. నెక్స్ట్ మాకు నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 కాల్పి చేతిలో అయితే కనిపించింది. నథింగ్ ఫోన్ 3 మోస్ట్లీ జూలైలో తీసుకొని రావచ్చు. ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదంటే నథింగ్ ఫోన్ 3 2 వచ్చి చాలా కాలం అయింది. తర్వాత ఏ సిరీస్లు చూస్తున్నాం కానీ మనకి నెంబర్ సిరీస్ కనపడలేదు. నథింగ్ ఫోన్ 3 ఎందుకు లేట్ చేస్తారంటే ఏఐ కోసం. ఏఐ ఫీచర్స్ దీనిలో యాడ్ చేయబోతున్నారు. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ ఏఐ ఫీచర్స్ తీసుకొని వస్తున్నాయి. సో వీళ్ళు బ్యాక్ ఉండకూడదని చెప్పేసి ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 3 ఏఐ ఫీచర్స్ తోటి జూలైలో రాబోతుంది. అంతేకాదు నథింగ్ ప్లే 1 అని చెప్పేసి ఒక హ్యాండ్ హెల్డ్ గేమింగ్ పీసీ మీద వర్క్ చేస్తూ ఉంది. మీరు ఏసుస్ ROG Ally చూస్తుంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ లాగా కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఐఫోన్స్లో కూడా జెమినై అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో మనం జెమినై అయితే చూడబోతున్నాం. అండ్ అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ గురించి ఇంకొద్ది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 17 సిరీస్లో మెయిన్ ర్యామ్ చేంజ్ అయిపోతున్నారు. 12GB ర్యామ్ అయితే ఉండబోతుంది. A19 Pro ప్రాసెసర్ తీసుకొని రాబోతున్నారు. ఏ ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు, డిజైన్ కొద్దిగా చేంజ్ చేయబోతున్నారు. ఇవి మేజర్ చేంజెస్ అయితే ఐఫోన్ 17 సిరీస్లో. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఐఫోన్ 18 సిరీస్ ఉందో దానిలో కూడా ఏఐ ఫీచర్స్ యాడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తుందంటే 20th యానివర్సరీ. యాపిల్ 2007లో వచ్చింది కదా ఫస్ట్ ఫోన్. 20th యానివర్సరీ అంటే 2027లో యాపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ చూస్తామని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. నెక్స్ట్ మనకి ఆల్కటెల్ మళ్ళీ మొబైల్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతుంది. వీళ్ళు డిస్ప్లేని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పేపర్ లైక్ స్క్రీన్ అని చెప్పేసి డిస్ప్లేని హైలైట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళే ఫోన్ ఏం తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్కటెల్ బ్రాండ్ నుంచి మళ్ళీ మనం మొబైల్ ఫోన్స్ అయితే చూడబోతున్నాం ఇండియన్ మార్కెట్లో. నెక్స్ట్ మనకి నైకీ నుంచి నైకీ హైపర్ బూట్స్ అని చెప్పేసి కొత్త షూ అయితే తీసుకొని రాబోతుంది. మే ఎండ్కి ఇది UK USలో లాంచ్ చేయబోతున్నారు. ప్రైస్ 25,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇది పార్ట్నర్షిప్లో తెస్తున్నారు వీళ్ళు. నైకీ అను ఇంకొక కంపెనీ హైపరైస్ అని చెప్పేసి వీళ్ళు మసాజింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఈ షూ అయితే తయారు చేశారు. ఈ షూ ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, ఎక్కువ రన్నింగ్ చేస్తూ ఉంటారో, కాళ్ళు అలసిపోతూ ఉంటాయి కదా, కాళ్ళు లాగుతూ ఉంటాయి కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో మీకు 2-in-1 యాక్షన్ ఉంటుంది. కంప్రెషన్ ఉంటుంది, హీటింగ్ ఉంటుంది. సో మిమ్మల్ని మసాజ్ చేసినట్టు చేస్తుంది. అండ్ దాంతోపాటు హీట్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఎక్కువ రన్ చేస్తారనుకోండి ఏం చేస్తారు, వచ్చి వేడి నీళ్ళలోనే కాలు పెడతారు కదా తీసుకొచ్చి. సో మీరు పెట్టాల్సిన అవసరం లేదు, షూయే మీకు కాల్ని రీకవర్ చేస్తుంది అనమాట. సో ఈ 2 యాక్షన్స్ ఉంటాయి, కంప్రెస్ చేస్తుంది, హీటింగ్ చేస్తుంది. సో మిమ్మల్ని రిలాక్స్ చేస్తారు అనమాట మజిల్స్ని. సో ఇది షూలో ప్రత్యేకత. అండ్ దీనికి లేస్లు ఎట్లా అని ఏం లేవు, జస్ట్ సాక్స్ టైప్ షూస్ వస్తున్నాయి అండ్ డైరెక్ట్ వేసుకోవడమే. బాగున్నాయి షూ చూడడానికి అయితే. ప్రైస్ కూడా 25,000 రూపాయల దాకా ఉండొచ్చు అని రూమర్స్. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మనకి మంత్ ఎండింగ్కే తెలుస్తుంది. మే ఎండ్ ఇది లాంచ్ అయిపోతున్నారు UK US మార్కెట్లో. ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X Fold 5 ఇది నెక్స్ట్ జనరేషన్ వివో ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 9mm ఉండబోతుంది. ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్ Z Fold 7 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం అయితే ఇదే థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. 8.2mm థిన్ ఉండబోతుంది. ఇది 9mm. ఇంకా అర్థం చేసుకోండి, ఫ్యూచర్లో ఫోల్డబుల్ ఫోన్స్ మీకు చాలా స్లిమ్ ఉండబోతున్నాయి, చాలా లైట్ వెయిట్ అయితే
రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఫ్యూచర్లో టెస్లా కార్స్ మీరు ఊబర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే టెస్లా కార్ మీరు కొన్నారు, దాన్ని ఒక ట్యాక్సీ లాగా తిప్పుకోవచ్చు అనమాట. సింపుల్, డ్రైవర్ ఏమో అవసరం లేదు, మీరు డైరెక్ట్ రైడ్ బుక్ చేసుకోవాలి, కార్ మీ దగ్గరికి వస్తుంది, డ్రైవర్ ఏమో అవసరం లేదు, కార్ వస్తుంది, మీరు రైడ్ ఓకే చేసిన తర్వాత డోర్ ఓపెన్ అయ్యిద్ది, కార్లో కూర్చొని వెళ్ళిపోతారు. సో జస్ట్ మీరు కారు కొనుక్కోవాలి, కార్ను ఊబర్లా తిప్పవచ్చు అనమాట. దాని నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్లుగా ఇలాన్ మస్క్ అయితే ఒక ట్వీట్ పెట్టాడు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్ఎన్ఆర్ డెవిల్ అడుగుతున్నారు. ఐఫోన్ 16 ప్లస్ తీసుకున్నాడు అంటే ఈఎంఐ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో తక్కువ రేట్కి వస్తుందిగా సేల్లో తీసుకోవాలనుకుంటున్నాడు. 16 ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి, ఏమేమి ఆప్షన్ ఉందని అడుగుతున్నారు. మీకు ఒకటే ఆప్షన్, ఐఫోన్ 16 ప్లస్ ఈఎంఐ ప్రజెంట్ అయితే రన్ అవుతుందో దాన్ని మీరు క్లోజ్ చేయాలి. మీరు క్లోజ్ చేసిన తర్వాత ఐఫోన్ 16 ప్లస్ మీ సొంతం అయింది కదా, దాన్ని మీరు అమ్మేసి దాన్ని రిటర్న్ పెట్టేసి అప్పుడు ఐఫోన్ 16 ప్రో తీసుకోవాలి. సో ఇవన్నీ చేసే బదులు నా సజెషన్ ఐఫోన్ 16 ప్లసే వాడుకోండి. కొన్ని నెలలు వాడుకోండి, తర్వాత చూద్దాం. ఐఫోన్ 16 ప్లస్కి 16 ప్రోకి మీకు మెయిన్ డిఫరెన్స్ ఆ రిఫ్రెష్ 120 Hz ఉంటుంది. దానిలో ఒక మీకు గేమ్స్ ఆడైతే కొద్దిగా ఉపయోగపడుతుంది. అంతే మించి మిగతా విషయాలు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. కెమెరాస్ కొద్దిగా బాగుంటాయి, అంత మించి ఏమి ఉండదు. ఇంకా ఐఫోన్ 16 ప్లస్ మీకు బ్యాటరీ లైఫ్ బెటర్ ఉంటుంది. ప్రో మోడల్స్ మనం వీటితో కంపేర్ చేయలేం. కాకపోతే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే 16 ప్లస్ మంచి ఫోనే, దాన్ని యూజ్ చేసుకోండి, ఈఎంఐ క్లియర్ చేసి కొంతకాలం యూజ్ చేసుకోండి. తర్వాత చూద్దాం, మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు దాన్ని రిటర్న్ పెట్టి మీరు ప్రో మోడల్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ మనకి ఐపీఎల్లో ఒక రోబో డాగ్ ఉంటుంది, మీరు చూసేవాళ్ళు ఉంటారు. దీనికి పేరు ఏం పెడదామని చెప్పేసి కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఎక్కువ మంది చంపక్ అని చెప్పేసి ఆ పేరుకి అయితే ఓటేశారు. 76% పైనే ఓటేశారు దానికి. సో ఇప్పుడు చంపక్ నేమ్ ఎవరైతే పేటెంట్ ఉందో వాళ్ళు ఐపీఎల్ మీద కేసు అయితే వేశారు. సో చంపక్ 1968-69 నుంచి వీళ్ళు చంపక్ అనే పేరుతోటి కిడ్స్కి స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, వాటిని రిలీజ్ చేస్తుంటారు అనమాట. చంపక్ అని చెప్పేసి పేరు ఉంటుంది దానికి. సో వీళ్ళు మా పేరుని తీసుకెళ్ళి వీళ్ళు కుక్క పెట్టారని చెప్పేసి ఐపీఎల్ మీద కేసు వేశారు. అండ్ 2 కోట్ల రూపాయల వరకు మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వేశారు. నాకు తెలిసి వీళ్ళకి రూపాయి కూడా వీళ్ళు ఎవరో. ఆ చంపక్ ఉంది కదా, ఆ PAK దగ్గర PHAK పెట్టేస్తే పేరు మారిపోయిద్ది అనమాట, ఏం ఇష్యూ ఉండదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒక మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే సోనీ లివ్లో బ్రోమాన్స్ అని చెప్పేసి ఒక మలయాళం సినిమా అయితే వచ్చింది, తెలుగులో కూడా ఉంది, కామెడీ ఫిలిం. ఇది ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే హిట్ 3 రిలీజ్ అయింది, రెట్రో రిలీజ్ అయింది. వీటిలో మీరు ఏ మూవీ చూసారు, ఏది బాగుంది, ఈ వీకెండ్ ఏ మూవీ మీరు సజెస్ట్ చేస్తారో మన వ్యూవర్స్కి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ రివ్యూ. నెక్స్ట్ మనకి బెంగళూరులో జరిగింది. బెంగళూరులో 3 ఫ్రెండ్స్ పోటీ పెట్టుకున్నారన్నమాట. కూర్చున్నారు, ఫ్రెండ్స్ అన్నాక మందు తాగుతుంటారు కాబట్టి కూర్చొని ఒకళ్ళు పోటీ పెట్టుకొని ఒకరితో, అరే నువ్వు 5 బాటిల్ తాగరా, నీకు 10,000 ఇస్తా అని చెప్పి ఒక ఫ్రెండ్ అన్నాడు అనమాట. మనోడు 5 ఫుల్ బాటిల్ తాగాడు, వెనక ముందు ఆలోచించకుండా 5 ఫుల్ బాటిల్ తాగాడు. తాగిన తర్వాత చచ్చిపోయాడు. ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ పాయిజన్ అయింది, డాక్టర్ చెప్తుంది. ఒకటి ప్రాబ్లం కాదు, ఆల్కహాల్ పాయిజనింగ్, అన్ని నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది, హార్ట్ సంబంధించి అన్ని కంప్లీట్గా మొత్తం డ్యామేజ్ అయిపోయింది బాడీ అంతా. నార్మల్గా 90 ml తాగితేనే ఆపలేం మనుషుల్ని, 5 ఫుల్ బాటిల్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి మనోడు ఏ రేంజ్లో తాగాడు. అండ్ ఇంకో 21 ఏళ్ళు ఈ అబ్బాయికి రీసెంట్గా 8 రోజుల క్రితమే పాప కూడా పుట్టింది, పెళ్ళి అయింది, చిన్న పాప కూడా పుట్టింది. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్తో కూర్చొని. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో చూడకపోతే సేల్కి సంబంధించి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతా, అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా, అప్పుడు ఒక సెలవు, బాయ్.